సార్ డెఫినెట్గా. ఓకే బొమ్మ ఇజ్రాయల్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, మీరు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది, అంటే పార్టీలు కాదు ఇక్కడ, సోషల్ మీడియాలో వికృత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపేటటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? అసలు ఈ నిర్ణయం వల్ల నిజంగానే సోషల్ మీడియాలో ఈ విశృంఖలత్వాన్ని తగ్గించవచ్చా, ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్న వారందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు సమావేశం ప్రజల కోసం పెట్టారా, కేబినెట్ సమావేశం లేదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పెట్టారనేది ముందుగా నేను ప్యానల్ ఉన్నటువంటి పెద్దలని ప్రశ్నిస్తున్నాను. అదే సందర్భంలో కేబినెట్ సమావేశం పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయండి. రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థి సమస్యలు ఉన్నాయి. అదే సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో సూపర్ 6, సూపర్ 7 ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద చర్చిస్తారేమని ప్రజలు ఆశపడ్డారు. కానీ తీరా చూసినప్పటికీ సోషల్ మీడియా సమస్యను తీసుకొచ్చి పెట్టారు. సరే, ఏమైనప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఇవన్నీ గాలికి వెళ్ళిపోయి. సరే, ప్రజలు ప్రతి కేబినెట్ సమావేశంలో ఆడబిడ్డలు తీస్తారోమని, నిరుద్యోగ భృతి ఇస్తారోమని, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారోమని, కొత్త పెన్షన్ ఇస్తారోమని. సరే ఇప్పుడు అవన్నీ ఓకే కాదు. ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? అదొక్కటి నాకు క్లారిటీ ఇచ్చి తర్వాత సబ్జెక్ట్ మాట్లాడుకుందాం మనం. నేను అదే వస్తున్నాను. ఇప్పుడు స్వాగతిస్తున్నామా లేదా అనేది అది న్యాయబద్ధంగా ఉంటే స్వాగతిస్తాం. మీరు ఈ సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టేది, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కడానిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల గొంతు నొక్కడానిక, లేదు ఇరు వర్గాల నుంచి కూడా చేసినటువంటి న్యాయబద్ధమైనటువంటి అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగే విధంగా ఉంటుందని ప్రకటించే ధైర్యం చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే వ్యక్తిత్వ హననం అనేది అరికట్టడం అనేది ఒక ముసుగు మాత్రమే. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజలు, యువత, సోషల్ మీడియా కార్యకర్తలు గొంతు నొక్కేయటమే అసలు వీళ్ళ ఉద్దేశమా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్లో విమర్శలకు రాజకీయంగా సమాధానం చెప్పలేక మరి పోలీసు బలగాలను రంగంలోకి దించడం అంటే ప్రజాస్వామ్యం కాదండి. అది ప్రభుత్వ రాజకీయ భయానికి నిదర్శనం. నేనేమంటానంటే సోషల్ మీడియాపై కేబినెట్ సబ్ కమిటీ వేస్తారు, ఓకే. మరి పోలీసు దౌర్జన్యాలు, కస్టోడియల్ మరణాలు, అక్రమ సబ్ కమిటీ ఎందుకు వేయరు? మరి దీని మీద ప్రభుత్వం నిజంగా మంచి పనులు చేస్తే సోషల్ మీడియా పోస్టులకు భయపడవలసిన అవసరం ఏంటి? హామీలు అమలు కాకపోవడం, పాలనా వైఫల్యాలు, పోలీసు దుర్వినియోగం ప్రజలకు వెళ్తున్నందుకే ప్రభుత్వం భయపడుతుందా? దీని మీద సమాధానం చెప్పాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదే సందర్భంలో చివరకు కేబినెట్ సమావేశం పెడితే 5 మంత్రులు ఎస్కేప్ అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేబినెట్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ మంత్రులకే మరి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మరి ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద తీసుకుంటారా? టీడీపీలో ఉన్నటువంటి ఫేక్ న్యూస్ కానీ లేదంటే ఫేక్ ఆర్టిస్ట్ ఇజ్రాయల్ గారు